పీఠాల్లో రెండో శక్తిపీఠం కామాక్షి అమ్మవారి ఆలయం. ఆదిశక్తి అత్యున్నత స్వరూపమైన కామాక్షి దేవి ఇక్కడ కొలువై ఉన్నారు. కంటి చూపుతోనే కోరికలు తీర్చే తల్లి కామాక్షి మాత. ఆ ఆలయ విశిష్టత ఏంటి? ఇక్కడ అమ్మవారు ఎలా వెలిశారు? ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రంలో కాంచీపురం జిల్లా శివకంచిలో కామాక్షిదేవి అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో కొలువైన అమ్మవారి శక్తిపీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠమని పిలుస్తారు. కా అంటే సరస్వతి రూపం, మా అనేది లక్ష్మీ రూపం, అక్షి అంటే నేత్రమని అర్థం. ఈ మేరకు కంచిలో లక్ష్మీ సరస్వతిగా కామాక్షి అమ్మవారు దర్శనమిస్తారు. ఈ అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలంటే లలిత సహస్రనామ జపమే అనువైన మార్గమని భక్తులు నమ్ముతారు. ఇక్కడి స్థల పురాణం ప్రకారం సతీదేవి ఖండిత శరీరంలో నుంచి వీపు భాగం ఇక్కడ పడి అమ్మవారు కామాక్షి మాతగా భక్తులను కటాక్షించారు. అలాగే కామాక్షిదేవి కంచిలో మట్టితో చేసిన శివుని విగ్రహానికి పూజ చేసేదని, అప్పుడు శివుడు పెద్ద అలలతో కంభనది రూపంలో వచ్చాడని, దేవిని పరిరక్షించేందుకు అలల ఉధృతిని పెంచగా ఆ దేవి తన రెండు చేతులతో విగ్రహాన్ని ఉంచుకొని అలల నుంచి కాపాడిందని ఇక్కడి స్థల పురాణం చెప్తుంది. దేవి సూదిమొనపై కూర్చొని పంచాగ్నుల మధ్య నిలబడి శివుడిని పూజించగా దానికి సంతసించి ఆమె ఎదుట ప్రత్యక్షమై వివాహమాడినట్లు ప్రతీతి. ఆ తర్వాత ఈ ఆలయాన్ని 6వ శతాబ్దంలో పల్లవ వంశ రాజులు నిర్మించారు. 3 రూపాల్లో కామాక్షి అమ్మవారి ఆలయాన్ని గాయత్రి మండపంగా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు కామాక్షి, శ్రీబిలహాసం, శ్రీచక్రం అని 3 రూపాల్లో భక్తులకు దర్శనమిస్తుంది. ఆలయంలోని అమ్మవారి విగ్రహం పద్మాసనంపై కూర్చున్నట్లు మల్చారు. దేవి తన చేతులతో పాశం, అంకుశం, పుష్పబాణం, చెరకు గడులతో దర్శనమిస్తుంది. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఇక్కడి అమ్మవారు చాలా ఉగ్ర రూపంలో బలి కోరుతూ ఉండడంతో ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రత తగ్గించేందుకు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని చెప్తారు. ఇక్కడ ఆ శ్రీచక్రానికి పూజలు జరుగుతాయి. అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం వీడి వెళ్లొద్దని ఆదిశంకరాచార్యులు అభ్యర్థించిన కారణంగా ఉత్సవ కామాక్షి ప్రాంగణంలోనే ఉన్న ఆయన అనుమతి తీసుకొని ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుందని మరో కథ ప్రాచుర్యంలో ఉంది. ఈ కోవెల ప్రాంగణం చాలా విశాలంగా ప్రశాంత వాతావరణంలో నెలకొని ఉంది. ఇక్కడ ప్రతిరోజు ప్రాతకాలంలో శ్రీ కామాక్షి దేవి ఉత్సవమూర్తిని మేలుకొలిపి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి ఉత్సవమూర్తిని పల్లకిలోకి ప్రదర్శనగా ఆలయంలోకి తీసుకుని వస్తారు. ఆ తర్వాత అమ్మవారి ఎదుట గోపూజ చేస్తారు. అనంతరం అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలగించి హారతి ఇస్తారు. ఆ సమయంలో భక్తులు అమ్మవారి విశ్వరూపం దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయంలో నవరాత్రులను 3 విభాగాలుగా విభజించి అమ్మవారిని పూజిస్తారు. మొదటి 3 రోజులు దుర్గాదేవిని, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవిని, చివరి 3 రోజులు సరస్వతీదేవిని శాస్త్రోక్తంగా ఆరాధిస్తారు. ఆ సమయంలో కన్య, సుహాసిని పూజలను విశేషంగా చేస్తారు. వీరిని పూజిస్తే అమ్మవారిని పూజించినట్లే అని భావిస్తారు. దేవి నవరాత్రుల్లో ఏ కొత్త కార్యక్రమం మొదలుపెట్టినా అది విజయవంతమవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. కాంచీపురం ఆలయానికి బస్సు, రైలు మార్గాలు చేరుకోవచ్చు. బస్సు మార్గమైతే కాంచీపురానికి వెళ్లేందుకు ముందుగా కర్నూలు మీదుగా తిరుపతి చేరుకొని అక్కడి నుంచి వెళ్లవచ్చు. తిరుపతి నుంచి కంచికి నేరుగా బస్సులున్నాయి. హైదరాబాద్ నుంచి నేరుగా చెన్నై వెళ్లి అక్కడి నుంచి కోయంబేడ్ బస్ స్టేషన్ నుంచి కంచికి బస్సులో వెళ్లవచ్చు. రైలు మార్గంలో వెళ్లాలంటే కర్నూలు మీదుగా చెన్నై వెళ్లి కాచిగూడ ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ వారంలో ఒక్కసారి ఉండే స్పెషల్ ట్రైన్ ద్వారా వెళ్లొచ్చు. అరక్కోణం స్టేషన్ లో దిగి అక్కడి నుంచి కంచికి వెళ్లాలి. లేదా నేరుగా చెన్నై వెళ్లి అక్కడి నుంచి లోకల్ ట్రైన్ ద్వారా చేరుకోవచ్చు. మరో మార్గం తిరుపతికి నేరుగా ట్రైన్ లో వెళ్లి అక్కడి నుంచి పుదుచ్చేరి వెళ్లే రైల్లో కంచికి వెళ్లొచ్చు. చెన్నై విమానాశ్రయం నుంచి ప్రైవేటు వాహనాల ద్వారా కంచి చేరుకోవచ్చు.